శ్రీమాత నమః. నమస్తేనండి. అందరూ బాగుండాలని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోలో మహాభారత కథలను గురించి శౌనకుడు మొదలైన మహర్షులు అడిగిన దాన్ని విని రోమహర్షణుడి కుమారుడైనటువంటి ఉగ్రశ్రవసుడు అనే పేరుగల సూత మహర్షి సంతోషంతోనూ మరియు వినయంతోనూ మొదట తపస్సంపన్నులైన ఆ మహర్షికి నమస్కారం చేశాడు. ఆ తర్వాత వ్యాసుడు మొదలైన గురువుల్ని మనస్సులో స్మరించాడు మరియు వాగ్దేవి అయినటువంటి సరస్వతిని, విఘ్ననాశకుడైనటువంటి వినాయకుణ్ణి స్తుతించాడు. పవిత్రము పంచమవేదమైన మహాభారత కథ గొప్పతనాన్ని భక్తితోనూ వినయంతోనూ ప్రశంసించారు. అనేక ఉపాఖ్యానాలతో, వేదాల్లో ఉండే అర్థంతో, గొప్పవైన 4 పురుషార్థాలతో, కృష్ణార్జునుల మంచి గుణాల్ని కీర్తించడం వల్ల కలిగిన ప్రయోజనంతో వ్యాసుడు రచించినటువంటి కవిత్రయం అనువాదం చేసిన మహాభారత ఇతిహాసము ఇప్పటికీ కూడా అందరితో పూజింపబడుతుంది. చాలా రకాలైనటువంటి శబ్దాలు, అర్థాలతో, 100 ఉపపర్వాలతో, 18 మహాపర్వాలతో ప్రకాశించేదాన్ని, చిన్న పెద్ద ద్వీపాలతో ఉన్నటువంటి ప్రపంచాన్ని బ్రహ్మ సృష్టించినట్లు కృష్ణద్వైపాయనుడు అనే వ్యాస మహర్షి అన్ని లోకాల ప్రజలకి మంచి జరగాలనే నిశ్చయమైన మనస్సుతో 3 సంవత్సరాలు రచించాడు. ఆ భారతాన్ని స్వర్గలోకంలో ఉన్న వాళ్ళకి చెప్పడానికి నారద మహర్షిని, పితృలోకంలో ఉన్న వాళ్ళకి చెప్పడానికి అసితుడు అనే దేవల మహర్షిని, గరుడ, గంధర్వ, యక్ష, రాక్షస లోకాల్లో చెప్పడానికి తన కుమారుడు శుక మహర్షిని మరియు సర్పలోకమైనటువంటి పాతాళ లోకంలో చెప్పడానికి తన శిష్యుడైన సుమంతుణ్ణి, మానవలోకంలో పరీక్షిత్తు కుమారుడైనటువంటి జనమజయుడికి చెప్పడానికి మరొక శిష్యుడు వైశంపాయనుణ్ణి పంపించాడు. వైశంపాయన మహర్షి ఈ మహాభారత కథ చెప్పాడు. ఆ కథ విని ఇక్కడికి వచ్చాను అని. కృతయుగం చివరిలో దేవతలకి, రాక్షసులకి, త్రేతాయుగంలో రాముడికి, రావణుడికి యుద్ధాలు జరిగాయి. అదేవిధంగా ద్వాపరయుగం చివరి వరకు కూడా పాండవులకి, కౌరవులకి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. అలా 18 రోజులు జరిగిన ఆ కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు 10 రోజులు, గురువైనటువంటి ద్రోణాచార్యుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు, అమితమైన పరాక్రమం గల శల్యుడు 1 రోజులో సగభాగము సేనానాయకులుగా ఉన్నారు. మిగిలిన సగం రోజులో గదాయుద్ధంలో గొప్ప వీరులైనటువంటి భీముడు, దుర్యోధనుల మధ్య గదాయుద్ధం జరిగింది. ఆ భయంకరమైన యుద్ధంలో పాండవుల సేన 7 అక్షౌహిణులు, కౌరవుల సేన సంఖ్య 11 అక్షౌహిణులు. ఈ 2 సేనలు కూడా 2 రోజుల ఉన్న రథాల్ని, ఏనుగుల్ని, వీరుల్ని చంపుకుంటూ వెనక్కి తగ్గకుండా భయంకరంగా 18 రోజులు యుద్ధం చేశారు. అందువల్ల శమంతక పంచకము అనే ప్రదేశంలో భూమి కంపించింది. కృష్ణద్వైపాయనుడు లేక వ్యాస మహర్షితో రచించబడిన, పూజలందుకుంటూ ఉన్నటువంటి ఈ మహాభారతాన్ని నిశ్చలమైన మనస్సుతో వింటూ లేదా చదువుతూ ఉంటే ధర్మ ప్రవర్తనతో జీవిస్తూ ఉంటారు. 4 వేదాలు, ప్రధానమైనటువంటి 18 పురాణాలు, వాటితో నిరూపించబడినటువంటి ధర్మాన్ని బోధించే శాస్త్రాలు, మోక్ష మార్గాన్ని తెలియజేసే శాస్త్రాల అసలు స్వరూపం గురించి తెలుసుకున్న ఫలితం కలుగుతుంది. దానాలు, వివిధ యజ్ఞాల్లో చేయబడే హోమాలు, జపాలు, బ్రహ్మచర్య వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితం దక్కుతుంది. పాపాలన్నీ కూడా నాశనం అవుతాయి. అంతా మంచి జరుగుతుంది అని సూత మహర్షి మహాభారతం గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. మహర్షులందరూ కూడా ఉత్సాహంగా వింటూ ముందుగా మాకు శమంతక పంచకం గురించి కూడా వివరించమని అడిగాడు. అప్పుడు అక్షౌహిణి అంటే ఏమిటో, అక్షౌహిణి అనే సైన్య విభాగంలో రథాలు, గజాలు మొదలైనటువంటి సైన్యం ఎంత ఉంటుందో ఆ సంఖ్యని తెలియజేయండి. ఆ తర్వాత మహాభారతంలో కథ పుట్టడానికి గల కారణము, దానిలో ఉన్న మాటల గొప్పతనము, పాండవులు విజృంభించిన విధానము మరియు భీష్ముడు మొదలైనటువంటి కురువంశ వీరుల గొప్పతనం గురించి తెలియజేయండి అని అడిగారు. సూత మహర్షి ఇలా చెప్తూ ఉన్నాడు. మిగిలిన మహర్షులందరూ కూడా మహారాజు జనమజయుడు వింటూ ఉన్నారు.
త్రేతాయుగము ద్వాపరయుగాల మధ్య కాలంలో గొప్ప పరాక్రమం కలిగిన పరశురాముడు కోపంతో వజ్రాయుధం వంటి తన గండ్రగొడ్డలితో క్షత్రియుల మీద యుద్ధం చేశాడు. అలా 21 సార్లు యుద్ధం చేసి కనిపించిన క్షత్రియులందరినీ కూడా చంపేశాడు. చంపబడిన క్షత్రియుల రక్తంతో 5 మడుగులు ఏర్పరిచాడు. అలా క్షత్రియుల రక్తంతో తర్పణాలు ఇచ్చి పితృదేవతల్ని తృప్తిపరిచాడు. పితృదేవతలు అతడి కోపాన్ని తగ్గించి శాంతపరిచారు. మరియు క్షత్రియుల రక్తంతో 5 మడుగులు ఏర్పరిచి ఆ రక్తంతో పితృతర్పణం చేసిన ప్రదేశాన్ని శమంతక పంచకం అని అన్నారు అని చెప్పాడు సూత మహర్షి. తర్వాత అక్షౌహిణి అనే సేనా విభాగంలో ఉన్న రథాలు, గుర్రాలు మొదలైన వాటి సంఖ్య చెప్పడం మొదలుపెట్టాడు. ఒక గొప్పదైనటువంటి రథము, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5గురు కాలిబంట్లు కలిగిన సేనా విభాగాన్ని పత్తి అంటారు. పత్తికి 3 రెట్లు, సేనని సేనాముఖం అని, సేనాముఖానికి 3 రెట్లు ఉండే సేనని గుల్మం అని, గుల్మానికి 3 రెట్లు ఉండే సేన గణం అంటారు. ఆ గణానికి 3 రెట్లు ఉండే దాన్ని వాహిని అని పిలుస్తూ ఉంటారు. ఆ వాహినికి 3 రెట్లు ఉండే ఆ సేన పృతన అనబడుతుంది. ఆ పృతనకి 3 రెట్లు ఉండే సేనని చమూపు అని అంటారు. చమూపుకి 3 రెట్లు ఉండే అనీకిని అని, అనీకినికి 10 రెట్లు ఉండే పెద్ద సేనని అక్షౌహిణి అని పిలుస్తారు. కౌరవుల పాండవుల మధ్య జరిగిన యుద్ధము శమంతక పంచకంలోనే జరిగింది. అందువల్ల ఆ ప్రదేశానికి కురుక్షేత్రము అనే పేరు వచ్చింది. కౌరవుల పరాక్రమాన్ని అరికట్టినవాడు, పాండవ వంశాభివృద్ధి చేసినవాడు, మరియు పుణ్యకార్యాలు నిష్ఠగా చేసినవాడు, పరీక్షిత్తుకి కుమారుడు, పనులు చెయ్యనివాడు, అనేక యజ్ఞాలు చేసి కీర్తిని పెంచినవాడు, మంచివాళ్లతో బుద్ధిమంతుడు అనిపించుకున్నవాడు, ఓటమి ఎరగనివాడు జనమజేయుడు అనే రాజు తనకి, ప్రజలకి, దేశానికి మంచి జరగాలి అన్న కోరికతో ఎక్కువ కాలం జరిగే యజ్ఞాన్ని చేశాడు. జనమజేయుడు యజ్ఞం చేస్తూ ఉన్నాడు. దేవతల కుక్క సరమ కొడుకు సారమేయుడు ఆడుకుంటూ అక్కడ తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు జనమజేయుడి తమ్ముళ్ళు శృతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు కోపంతో దాన్ని కొట్టారు. అప్పుడు అది ఏడుస్తూ వెళ్ళి తన తల్లి సరమకి చెప్పింది. సరమ కోపంతో జనమజేయుడి దగ్గరికి వెళ్ళింది. ఓ రాజా, నీ తమ్ముళ్ళు ఏ తప్పు చేయని నా కొడుకుని చిన్నవాడని కూడా చూడకుండా కొట్టారు. తను చేస్తున్న పని మంచిదా కాదా అని ఆలోచించకుండా బీదవాళ్ళకి, శక్తి లేని వాళ్ళకి, మంచి వాళ్ళకి బాధ కలిగిస్తే వాళ్ళకి ఏదో విధంగా ఆపదలు కలుగుతాయి అని చెప్పి మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోయింది. తర్వాత జనమజేయుడు తను అనుకున్న యజ్ఞాన్ని పూర్తి చేసి హస్తినాపురానికి వెళ్ళి సుఖంగా జీవిస్తూ ఉన్నాడు. కానీ ఒకరోజు అతడికి దేవతల కుక్క సరమ తనతో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నిజంగానే ఆపదలు కలుగుతాయేమో అనే భయంతో శాంతి కర్మలు చేయించాలి అని అనుకున్నాడు. అందుకు తగిన పురోహితుల కోసము మునులు నివసించే ఆశ్రమానికి వెళ్ళాడు. ఒక మునిపల్లెలో శృతశ్రవసుడు అనే ఒక మహర్షిని చూసి ఆయనకి నమస్కారం చేసి, మహర్షి, తపస్సంపన్నుడు, పవిత్రుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు మీ కుమారుడు సోమశ్రవసుణ్ణి నాకు పురోహితుడిగా పంపించండి అని వినయంగా అడిగాడు. ఆయన అనుమతి తీసుకుని సోమశ్రవసుణ్ణి పూజించి సత్కరించి తనకు పురోహితుడిగా చేసుకున్నాడు. జనమజేయుడు దేవతల్ని ఆహూతులతోనూ బ్రాహ్మణుల్ని విశేషమైన దక్షిణలతోనూ తృప్తి కలిగిస్తూ అనేక యాగాలు చేస్తూ పురోహితుడి మాటల్ని గౌరవిస్తూ రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. సూత మహర్షి మహాభారత కథ చెప్పడానికి ఉద్యుక్తుడై ముందుగా మహాభారత యుద్ధాన్ని, మహాసైన్యాన్ని కీర్తించి తర్వాత మహాభారత కథ చెప్పడం మొదలుపెట్టాడు. మహాభారతాన్ని సంస్కృత భాషలో వేదవ్యాసుడు వేగంగా అవలీలగా చెప్తూ ఉంటే అప్పటికప్పుడే అర్థం చేసుకుంటూ, తెలియనివి అడిగి తెలుసుకుంటూ శివశక్తుల కుమారుడైనటువంటి విఘ్నేశ్వరుడు అంతే వేగంగా రాశాడు. పూర్వము వేదం మొత్తము కూడా ఒక్కటిగా ఉండేది. అలా ఉన్న వేదాన్ని వ్యాస మహర్షి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 భాగాలుగా విభజించాడు. అలా చెయ్యమని
వ్యాసుడికి బ్రహ్మ చెప్పాడు. వేదాలు విభజించాడు కనుక వ్యాసుణ్ణి వేదవ్యాసుడు అని పిలిచారు. తర్వాత దాన్ని తన శిష్యులు పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అనే మహర్షులకి బోధించాడు. అలా వరుసగా ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్కళ్ళకి చెప్పి 4 వేదాల్ని నలుగురితో అధ్యయనం చేయించాడు. అలా నలుగురు శిష్యులు కూడా ఎవరికి బోధించిన వేదాన్ని వాళ్ళు సంపూర్ణంగా నేర్చుకున్నారు. తపస్సంపన్నుడైన వేదవ్యాసుడు 18 పురాణాలు, నీతి శాస్త్రము, అర్థశాస్త్రాల అర్థాలు, స్వభావాలు, 4 వేదాలు, వాటి ఉపనిషత్తుల భావాలు, ధర్మార్థ కామ మోక్షాలతో అరిషడ్ వర్గాలకు సంబంధించిన చక్కటి కథలు, ఇతిహాసాలు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగాల్లో ఉన్నటువంటి గొప్ప మహర్షుల, రాజుల వంశ చరిత్రలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల అని పిలువబడే 4 వర్ణాలు, ఆశ్చర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అనే ఆశ్రమాల్లో ఉండే ధర్మాలు, వాటి విధానాలు, 4 ముఖాలున్నటువంటి బ్రహ్మ మొదలైన దేవతలు, మహర్షులతో పూజింపబడే శ్రీకృష్ణుడి మహాత్మ్యము మరియు పాండవులు మొదలైనటువంటి భారత శూరుల గుణగణాలు పరిపూర్ణమైన జ్ఞానంతో అందరికీ అర్థమయ్యేలా రచించాడు. ఆ మహాభారత కథల్ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. మంచి పని చేయమని ఎవరు సలహా ఇచ్చారు అని కదా మీ సందేహము. ఆదిత్యుడు రాజరాజ చోళుడి కుమార్తె కుందవాంబ దంపతులకి కుమారుడు, పవిత్రమైన మనస్సు, అస్త్ర విద్యలో గొప్ప నేర్పరితనం కలిగిన చాళుక్య వంశానికి దీపంలా ప్రకాశించిన మహారాజు రాజరాజ నరేంద్రుడు ఒకరోజు నన్నయ్యని పిలిచి, నాకు ఎప్పుడూ కూడా భారత కథలు వినాలనే ఉంటుంది. గొప్ప పండితుడైన నన్నయ్య కవి వ్యాస మహర్షి మహాభారతంలో చెప్పిన విషయాల్ని అందరికీ అర్థమయ్యేలా మీకు గల పాండిత్యంతో తెలుగులో వ్రాయండి అని చెప్పాడు. మహాభారత కథలు ఎలా మొదలయ్యాయో తెలుసా అంటే, పూర్వం లోకాలకి మంచి జరగాలని బ్రహ్మర్షులందరూ సేవిస్తూ ఉండగా మహాముని శౌనకుడు 12 సంవత్సరాలు జరిగే సత్రము అనే యాగాన్ని చేయడం మొదలుపెట్టాడు. అక్కడికి రోమ మహర్షుడు అనే మహర్షి కుమారుడు ఉగ్రశ్రవసుడు వచ్చాడు. ఆ ఉగ్రశ్రవసుని సూత మహర్షి అని కూడా పిలుస్తూ ఉంటారు. పురాణ కథలు బాగా చెప్పగలడు. ఉగ్రశ్రవసుడు వచ్చి అక్కడ ఉన్నటువంటి మహర్షులకి నమస్కారం చేశాడు. నేను వ్యాస మహర్షి శిష్యుడైనటువంటి రోమహర్షణుడు అనే గొప్ప పురాణకుడికి కుమారుణ్ణి. పురాణాల్లో ఉన్నటువంటి పుణ్యకథల్ని అన్నింటినీ కూడా చెప్పగలను. మీరు ఏ కథ వినాలి అనుకుంటున్నారో ఆ కథని నేను చెప్తాను అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. మహర్షులందరికీ కూడా ఆయన చెప్పే కథలు వినాలని కోరిక కలిగింది. ఆయన్ని శ్రద్ధగా పూజించి ఏ కథ బాగుంటుందో, ఆ కథ కొత్తగా వింతగా ఉంటుందో, ఏ కథ వింటే సంపూర్ణమైన జ్ఞానం కలుగుతుందో, ఏ కథ పాపాలన్నింటినీ కూడా పోగొడుతుందో అటువంటి కథని వినాలి అని ఉంది అని చెప్పమని అడిగారు. కథలు చెప్తూ ఉంటే వినాలి అని పెద్దవాళ్ళకి కూడా ఉంటుందన్నమాట. మహర్షులతో మీకు ఇష్టమైనటువంటి పవిత్రమైన ఒక కథను చెప్తాను, శ్రద్ధగా వినండి అని అన్నాడు సూత మహర్షి. అప్పుడు శౌనకుడు మొదలైన మహర్షులందరూ కూడా సూత మహర్షి చెప్పే కథ వినడానికి సిద్ధంగా కూర్చొని ఉన్నారు. మహాభారత కథ చెప్పుకుంటూ మొదట సంస్కృతంలో మహాభారతాన్ని రచించిన శ్రీ వేదవ్యాస మహర్షుల వారిని గురించి, మహాభారత కథ వినిపించడానికి మూలకారకుడైనటువంటి పరీక్షిత్తు మహారాజు గురించి, సంస్కృతంలో రచింపబడిన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాలని సంకల్పించిన శ్రీ రాజరాజ నరేంద్రుడిని గురించి తెలుసుకుందాము. ఆ తర్వాత వరుసగా పర్వాల అనుక్రమణికని అనుసరించి మహాభారతాన్ని తెలుసుకుందాము అని ఉన్నాడు. అన్ని లోకాల్ని రక్షించడంలో సమర్థత కలిగిన వాళ్ళు, సృష్టికి మొదటి వాళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వాళ్ళు ధర్మపత్నులు, సరస్వతి, లక్ష్మి, పార్వతులు. వాళ్ళని సేవించి వాళ్ళ అనుగ్రహంతో శత్రువులే లేని గొప్ప రాజ్య సంపద పొంది అన్ని లోకాల్లో ఉన్న ప్రజలతో కీర్తింపబడి మండ్లతో నిండిన సముద్రంలా మంచి గుణాలు కలిగి రాజ్యాన్ని పరిపాలించాడు తూర్పు చాళుక్య వంశానికి చెందిన రాజరాజ నరేంద్రుడు. వంశానికి అలంకారంగాను
చంద్రుడిలా అందంగాను, ఇతర రాజులందరినీ కూడా జయించగలిగినంత పరాక్రమంతోనూ, ఓటమి తెలియని గొప్ప బాహుబలంతోనూ, అన్ని లోకాల్లోనూ కీర్తితో ప్రకాశించాడు రాజరాజ నరేంద్రుడు. విమలాదిత్యుడు రాజరాజ చోళుడి కుమార్తె కందవాంబ దంపతులకి కుమారుడు. పవిత్రమైన మనస్సు, అస్త్రవిద్యలో గొప్ప నేర్పరితనం కలిగి చాళుక్య వంశానికి దీపంలా ప్రకాశించాడు. మరియు శాస్త్రాలన్నీ కూడా పరిపూర్ణంగా తెలుసుకున్నాడు. చంద్రకాంతితో ప్రకాశించే దేహంతో, బుద్ధిబలము, ధర్మ ప్రవర్తనలతో అనేక సంపదలను పొందాడు. మహాభారతంలో దేవతలు, రాక్షసులు, యక్షులు, పక్షులు, మునులు, గంధర్వులు మొదలైన వాళ్ళు అంశతోలతో భీష్ముడు మొదలైన మహావీరులు అనేక మంది భారత యుద్ధం చేయడానికి జన్మించారు. వాళ్ళ బలాబలాల గురించిన అనేక వేల ముఖాలతోనూ, అనేక వేల మంది అనేక వేల సార్లు అనేక వేల సంవత్సరాలు చెప్పినా పూర్తవదు అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. అప్పుడు జనమేజయుడు మహర్షి, దేవదానవుల అంశాలతో పుట్టిన రాజులు అందరూ కూడా ఒకేసారి మహాభారత యుద్ధంలో మరణించడానికి కారణం ఏమిటి అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్తూ ఉన్నాడు. పరశురాముడు క్షత్రియుల మీద కోపంతో 21 సార్లు దండెత్తి రాజులందరినీ కూడా చంపేశాడు. అలా రాజుల భార్యలు సంతానం కోసము శ్రేష్ఠులైన బ్రాహ్మణుల్ని ఆశ్రయించారు. అలా వాళ్ళ అనుగ్రహంతో ధర్మబద్ధంగా సంతానాన్ని పొందారు. రాజుల వంశాలు మళ్ళీ వృద్ధి చెందాయి. ఆ రాజులందరూ కూడా ధర్మ మార్గంలో నడిచి ప్రజలకి బాధ కలగకుండా రాజ్యాల్ని పరిపాలించారు. బ్రాహ్మణుల అనుగ్రహంతో జన్మించిన రాజుల ధర్మబద్ధమైన పరిపాలనలో వర్ణాశ్రమ ధర్మాలు మళ్ళీ స్థిరపడ్డాయి. ధర్మం పెరగడం వల్ల బ్రాహ్మణులకి, క్షత్రియులకి ఆయుర్దాయం కూడా పెరిగింది. కనుక యజ్ఞాలు ఆగకుండా ఉండటం వల్ల దేవేంద్రుడు సంతోషించి అవసరమైనటువంటి సమయాల్లో వర్షాలు కురిపించాడు. అందువల్ల భూమి మీద సారవంతమైన పంటలు బాగా పండాయి. సాంద్రత కూడా పెరిగింది. ప్రజల భారం మొయ్యలేక భూదేవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి, మహానుభావులారా, ప్రజల భారాన్ని మొయ్యలేకపోతూ ఉన్నాను, దీనికి ఏదైనా మార్గం చూపించండి అని ప్రార్థించింది. బ్రహ్మదేవుడి అంగీకారంతో విష్ణుదేవుడు గొప్పదైన తన అంశ ఎక్కువగా ఉండేలా ఇంద్రాది దేవతలు తమ అంశలతో భూమి మీద పుట్టేలా చేశాడు. దేవతలు, రాక్షసులు, యక్షుల అంశలతో శిశుపాలుడు మొదలైన గర్వంతో ఉన్న రాజులు జన్మించారు. వాళ్ళల్లో కొంతమంది ప్రజలకి సన్నిహితంగానూ, మరికొంతమంది ప్రజలకి దూరంగానూ, కాఠిన్యంగానూ ఉన్నారు. మరియు దేవతల అంశలతో సాటిలేని పరాక్రమంతో పుట్టిన వాళ్ళందరూ కూడా పాండవుల పక్షాన ఉన్నారు. మరియు రాక్షస అంశలతో పుట్టిన వాళ్ళందరూ కూడా దుర్మార్గుడు, ఉన్మాదుడు అయినటువంటి దుర్యోధనుడి పక్షాన ఉన్నారు. వీళ్ళంతా కూడా గొప్ప పరాక్రమం కలవాళ్ళు. ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకొని భారత యుద్ధంలో వీరమరణం పొందారు. వారి శృంగి శాపం వల్ల ప్రేరేపించబడ్డ తక్షకుడు పరీక్షిత్తు మహారాజు దగ్గరికి వెళ్ళడానికి మార్గం కోసం అన్వేషిస్తూ ఉన్నాడు. పాములు భూమి మీద ఉన్న ప్రజల్ని కాటేసి తమ విషంతో చంపేస్తూ ఉన్నాయని బాధపడ్డాడు బ్రహ్మదేవుడు. అలా పాము కరిచిన వాళ్ళని ఆ విష ప్రభావం నుంచి తప్పించి తిరిగి బ్రతికేలా చెయ్యాలి అని అనుకున్నాడు. అప్పుడు కశ్యప మహర్షిని పిలిచి మంత్రోపదేశం చేశాడు. తక్షకుడి విషం వల్ల పరీక్షిత్తు మహారాజు మరణిస్తాడని విన్నాడు కశ్యప మహర్షి. ఆ మహారాజుని తను బ్రతికిస్తే తన కీర్తి అన్ని వైపులా ప్రసరిస్తుంది. మరియు పరీక్షిత్తుని బ్రతికించి తన విద్యలో ఉన్న శక్తిని అందరికీ తెలియజేయాలి అని అనుకున్నాడు కశ్యప మహర్షి. అలా భూమండలం మొత్తాన్ని రక్షించే ప్రభువుని కాపాడితే ఎక్కువ ధనాన్ని కూడా పొందవచ్చును. అందువల్ల తనకు కీర్తి, ధనము, పుణ్యం కూడా దక్కుతాయి అని అనుకున్నాడు. అలా వెంటనే పరీక్షిత్తు మహారాజు ఉండే హస్తినాపురానికి బయలుదేరాడు. మరియు ముసలి బ్రాహ్మణ రూపంతో వెళుతూ ఉన్నటువంటి తక్షకుడికి అడవిలో కశ్యప మహర్షి కలిశాడు. తక్షకుడు అడిగాడు, మహర్షి, ఏ పని మీద వెళుతూ ఉన్నావు, ఎక్కడికి వెళుతూ ఉన్నావు అని అడిగాడు. అప్పుడు కశ్యపుడు, తక్షకుడు అనే పాము ఈరోజు పరీక్షిత్తు మహారాజుని
కరుస్తుంది అని విన్నాను. కనుక శత్రువుల్ని తరిమేవాడు, శుభప్రదుడు, సమర్థుడు, మంచి మనస్సు కలవాడు అయినటువంటి మహారాజు విషాన్ని పోగొట్టడానికి వెళ్తున్నాను అని చెప్పాడు. నేనే ఆ తక్షకుణ్ణి. నువ్వు అనుకున్నటువంటి పని మీదే వెళ్తూ ఉన్నాను. నువ్వు వేసే మంత్రాలు నా మీద పనిచేయవు. కావాలి అంటే నేను ఈ చెట్టుని కరిచి ఆ విషంతో దాన్ని కాల్చి బూడిద చేస్తాను చూడు అని తక్షకుడు మర్రి చెట్టును కరిచాడు. తక్షకుడు నుంచి వచ్చిన విషం వల్ల పుట్టిన అగ్నితో ఆ చెట్టు కాలిపోయింది. దాని విశాలమైన ఆకులు, పొడవైన కొమ్మలు కూడా పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ మంత్రం పనిచేస్తుందో లేదో చూసుకో అన్నాడు తక్షకుడు. అప్పుడు కశ్యపుడు కాలిన చెట్టు బూడిదను పోగు చేసి తన మంత్రబలంతో దాన్ని మళ్ళీ ఇంతకు ముందు ఉన్న చెట్టులాగా చేశాడు. తక్షకుడు, మహర్షి, నీ మంత్ర ప్రభావం వల్ల ఈ చెట్టు బ్రతికి ఉండవచ్చు. కానీ బ్రాహ్మణుడు, తపస్వి అయిన శృంగి శాపం వల్ల మరణించిన పరీక్షిత్తు మాత్రం తిరిగి బ్రతకలేడు. అక్కడికి వెళితే నీకు ఎంత సొమ్ము వస్తుందో అంతకంటే ఎక్కువ సొమ్ముని నేను ఇస్తాను. ఇక్కడి నుంచి నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళిపో అని అన్నాడు. కశ్యప మహర్షి తక్షకుడు చెప్పింది విని తన దివ్య దృష్టితో చూసి జరిగేది ఏమిటో తెలుసుకున్నాడు. అలా పరీక్షిత్తుకి మరణం తప్పదని అర్థమైంది. తక్షకుడి దగ్గర ధనం తీసుకుని తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కశ్యప మహర్షిని పరీక్షిత్తు మహారాజు దగ్గరికి వెళ్లకుండా ఆపాడు తక్షకుడు. అసలు అడవిలో కశ్యపుడు, తక్షకుడు మాట్లాడుకున్న విషయము మనకు ఎలా తెలిసింది అని మనకి కలుగుతున్న సందేహము. అడవి కదా, వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అక్కడ ఎవరూ లేరు కదా అని అనుకోకండి. ఎలా తెలిసింది అంటే హస్తినాపురం నుంచి ఒక బ్రాహ్మణుడు కట్టెల కోసం అడవికి వెళ్ళి అదే చెట్టు మీద కట్టెలు కొట్టుకుంటూ ఉన్నాడు. అతన్ని కశ్యప మహర్షి గాని తక్షకుడు గాని ఇద్దరూ చూడలేదు. తక్షకుడు ఆ చెట్టును కరిచి తన విషంతో కాల్చి బూడిద చేసినప్పుడు చెట్టుతో పాటు ఆ బ్రాహ్మణుడు కూడా కాలి బూడిదైపోయాడు. అప్పుడు కశ్యప మహర్షి చెట్టుని మళ్ళీ బ్రతికించినప్పుడు చెట్టుతో పాటు ఆ బ్రాహ్మణుడు కూడా మళ్ళీ బతికాడు. అతడు హస్తినాపురం వెళ్ళి జరిగిన విషయాన్నంతా కూడా నగర ప్రజలకి మొత్తం చెప్పేశాడు. పరీక్షిత్తు మహారాజుని కాపాడాలని వెళుతూ ఉన్నటువంటి కశ్యప మహర్షిని అడవి నుంచే వెనక్కి పంపేశాడు తక్షకుడు. మిగిలిన సర్పాల్ని పిలిచి వాళ్ళని బ్రాహ్మణ రూపాల్లోకి మారమన్నాడు. తర్వాత మంచి సువాసనలు వెదజల్లే తాజా పువ్వుల్ని, రుచిగా తీయగా ఉండే పండ్లని మోదుగా ఆకులతో చేసిన బుట్టలో పెట్టుకుని రమ్మన్నాడు. అలా వాళ్ళందరినీ కూడా పరీక్షిత్తు మహారాజు ఉంటున్న ఒంటి స్తంభం మేడలోకి వెళ్ళమని చెప్పాడు. కూడా అదృశ్య రూపంలో వాళ్ళని అనుసరించాడు. అందమైన రూపం కలిగిన పరీక్షిత్తు మహారాజు వేదాలు చదువుతూ లోపలికి వచ్చిన బ్రాహ్మణ యువకుల్ని చూశాడు. అలా వాళ్ళని దగ్గరకు రమ్మని పిలిచాడు. తెచ్చినటువంటి పండ్లు, పూలు తీసుకున్నాడు. వాళ్ళని తగిన విధంగా సత్కరించి పంపించాడు. మనం ఎంత చేసినా కూడా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కాలం మాత్రం దాని పని అది చేసుకుపోతుంది. ఈ సాయంకాలం అవుతుంది. గొప్ప బలపరాక్రమాలు కలిగినటువంటి పరీక్షిత్తు మహారాజు తనకు ఇరువైపులా కూర్చుని ఉన్న మంత్రుల్ని, స్నేహితుల్ని, ఆప్తుల్ని అందరినీ చూస్తూ శమీక మహర్షి కుమారుడు శృంగి మహర్షి శాపం ఇచ్చి 7 రోజులు గడిచిపోతూ ఉన్నాయి, సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు అని చెప్తూ తన దగ్గర ఉన్న పండ్ల బుట్టల్ని చూపించి వీటిని అందరికీ పంచండి అని చెప్పాడు. అందరికీ పంచడం అయిపోయాక ఇంకొక బుట్ట మిగిలిపోయింది. దాంట్లో నుంచి ఒక పండుని చీల్చాడు. అందులో ముందు నల్లగా కనబడి అంతలోనే ఎర్రని రంగుతో పాముగా మారి అగ్ని జ్వాలల్లా విషాన్ని చిమ్ముతూ తక్షకుడు బయటికి వచ్చి పరీక్షిత్తు మహారాజును కరిచి వెళ్ళిపోయాడు. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి పరివారం మొత్తం భయంతోనూ అటు ఇటు పరుగులు పెడుతూ చెల్లా చెదురుగా పారిపోయాడు. తక్షకుడి విషం వల్ల ఒంటి స్తంభం మేడ కూడా కాలి బూడిదైంది. ఆ విధంగా నీ తండ్రి మరణించాడు. విధులైనటువంటి బ్రాహ్మణులు, పురోహితులు శాస్త్ర ప్రకారము పరలోకంలో ఉత్తమగతి కలగడానికి అవసరమైన కర్మలు చేశారు. పరీక్షిత్తు మహారాజు ఎవరు అంటే కౌరవ వంశం నాశనమైతూ ఉన్న సమయంలో అర్జునుడి కుమారుడు అభిమన్యుడు విరాట మహారాజు కూతురు ఉత్తర దంపతులకి ధర్మస్వరూపుడైనటువంటి పరీక్షిత్తు జన్మించాడు.
పరీక్షిత్తు మహారాజు కుమారుడు జనమజయుడు. ఒకరోజు ఉదంకుడు వచ్చి జనమజయుడితో అతని తండ్రి పరీక్షిత్తు మహారాజు మరణించాడని చెప్పాడు. అప్పుడు జనమజయ మహారాజు మంత్రుల్ని పిలిచి అది ఎలా జరిగిందో చెప్పమని అడిగాడు. అలా జరిగిన విషయాన్ని మంత్రులు జనమజయుడికి వివరించారు. పరీక్షిత్తు మహారాజు ధర్మము, అర్థము, కామము అనే పురుషార్థాలని అతిక్రమించకుండా, ప్రజలకి ఏ కష్టము కలగకుండా భూమి మీద ఉన్న ప్రజలందరినీ కాపాడుతూ 60 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. పాండురాజు కొడుకు అర్జునుడు, అర్జునుడి కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు, పరీక్షిత్తు కొడుకు జనమజయుడు. ఆ వంశంలో పాండవుల రాజులకి వెంటనే చాలా ఇష్టము, పాండవులకి వేటంటే చాలా ఇష్టము. అలాగే పరీక్షిత్తుకి కూడా వేటంటే చాలా ఇష్టము. ఒకరోజు అడవికి వెళ్ళి పెద్ద పెద్ద జంతువుల్ని వేటాడుతూ ఉన్నాడు. తన బాణంతో దెబ్బతిన్న ఒక లేడీ పారిపోతూ ఉంటే దాన్ని తరుముకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. అయితే ఒకచోట శమీకుడు అనే పేరుగల మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించాడు. అప్పుడు పరీక్షిత్తు శమీకుడితో, మహర్షి, నేను బాణంతో కొట్టడం వల్ల లేడీకి దెబ్బ తగిలింది, ఆ లేడీ ఇటుపై వైపు వచ్చిందా అని అడిగాడు. శమీకుడు తపస్సులో ఉండడం వల్ల పరీక్షిత్తు మాటలు వినలేదు. అందుకని అతడి ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. అయితే తను అడిగిన దానికి బదులు చెప్పలేదని పరీక్షిత్తుకి శమీకుడి మీద కోపం వచ్చి దగ్గరలో చచ్చిపడి ఉన్న ఒక పాముని తన బాణం కొసతో తీసి శమీకుడి మెడలో వేసి వెళ్ళిపోయాడు. శమీకుడి కుమారుడు శృంగి. అతడు శివుడి సేవకుడైన భృంగితో సమానమైనవాడు, గొప్ప తపస్సంపన్నుడు. అతడికి కోపం చాలా ఎక్కువ. అలా జరిగిన దాన్ని చూసిన అనే ముని బ్రహ్మ కోసం తపస్సు చేస్తూ ఉన్నటువంటి శృంగి దగ్గరికి వచ్చి పరీక్షిత్తు మహారాజు శమీకుడి మెడలో పడిన పామును వేసి వెళ్ళిపోయాడని చెప్పాడు. మౌనంగా తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ముసలివాడైన తన తండ్రి మెడలో చచ్చిన పామును వేసి వెళ్ళినందుకు పరీక్షిత్తు మహారాజు మీద శృంగికి చాలా కోపం వచ్చింది. నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసిన పరీక్షిత్తు అనే పేరుగల మహారాజు నేటి నుంచి 7 రోజుల్లో తక్షకుడు అనే పాము విషం వల్ల మరణించుగాక అని శాపం ఇచ్చాడు. తర్వాత తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు శృంగి. మెడలో చచ్చిన పాము వేలాడుతూ ఉన్న తెలియని స్థితిలో ధ్యానంలో మునిగి ఉన్నాడు శమీకుడు. శృంగి తండ్రి మెడలో ఉన్న పాముని తీసి పారేశాడు. అలా కళ్ళు తెరిచి చూశాడు శమీకుడు. అప్పుడు శృంగి జరిగిన విషయాన్ని తండ్రికి వివరించాడు. అయితే అది విని శమీకుడు చాలా బాధపడి, నాయనా, నువ్వు చేసిన పని చాలా తప్పు. కోపమే తపస్సుని, అనిమ, లగిమ అనబడే అష్టసిద్ధుల్ని పోగొడుతుంది. మరియు ధర్మకార్యాలు చేయవలసిన మునులకి కోపం ఉండొచ్చునా? ఓర్పు లేని మహర్షి చేసిన తపస్సు, అహంకారి దగ్గర ఉండే ధనము, ధర్మం తప్పి ఉన్నటువంటి రాజుకి చెందిన రాజ్యము, కుండలో పోసిన నీళ్లు బయటకి పోయినట్లుగా ఎందుకు పనికి రాకుండా పోతాయి. మహర్షులకి ఏది ఉండకూడదో అదే కోపంతో నువ్వు ఓర్పు లేకుండా భూమండలం మీద ఉన్న ప్రజలందరినీ కూడా రక్షిస్తూ ఉన్నటువంటి ధర్మాత్ముడైన పరీక్షిత్తు మహారాజుని శపించి పొరపాటు చేశావు. రాజులు రక్షిస్తున్నారు కనుకనే మహర్షులు తీవ్రమైన తపస్సు చేస్తూ వేదాల్లో చెప్పబడినటువంటి ధర్మాలు నిర్వర్తిస్తూ గొప్ప శక్తి కలిగి ఉంటూ ఉన్నారు. అటువంటి రాజులకి కీడు చేయడం కంటే మించిన పాపం ఏది ఉండదు. పరీక్షిత్తు మహారాజు అంటే సామాన్యుడు అనుకున్నావా? భూమిని పరిపాలించిన వాళ్ళలో క్షత్రియ కులానికి చెందిన రాముడు, మాంధాత రఘుమహారాజు పరీక్షిత్తు మహారాజు పరిపాలించినట్టు పరిపాలించలేదు. మరియు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 వర్ణాల ప్రజల్ని తమ ధర్మాలు తప్పకుండా ఉండేలా వాళ్ళకంటే ఎక్కువగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. వేటపైన ఆసక్తి వల్ల అలసిపోయి ఆకలి దప్పికల వల్ల తెలియని స్థితిలో ఉండి నన్ను అవమానపరిచాడు. అది కావాలని చేసిన పని కాదు. అతడి ప్రశ్న విని కూడా సమాధానం ఇవ్వలేదని పొరపాటు పడ్డాడు. నువ్వు అతడికి ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకో అని అన్నాడు. తండ్రి మాటలు విని శృంగి, తండ్రి, నా శాపం జరిగే తీరుతుంది.
వెనక్కి తీసుకోవడం నాకు చేత కాదు అని అన్నాడు. శమీకుడు మనసులో బాధపడుతూ గౌరవముఖుడు అనే పేరు గల శిష్యుణ్ణి పిలిచి పరీక్షిత్తు మహారాజు దగ్గరికి వెళ్ళి అతడికి శృంగి ఇచ్చిన శాపం గురించి చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పు అని చెప్పి పంపించాడు. గౌరవముఖుడు రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, మీరు ఏకాగ్రతతో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి మా గురువుగారి మెడలో చచ్చిన పాముని వేసి వచ్చారు. అది చూసిన ఆయన కుమారుడు శృంగి 7 రోజుల్లో మీరు తక్షకుడు అనే పాము విషంతో మరణించాలని శాపమిచ్చాడు. ఆ విషయం తెలిసిన మా గురువుగారు బాధపడి జాగ్రత్తగా ఉండమని మీకు చెప్పి రమ్మని నన్ను పంపించారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గౌరవముఖుడు చెప్పిన దాన్ని విని పరీక్షిత్తు తను చేసిన ధర్మవిరుద్ధమైన పనికి బాధపడ్డాడు. శమీకుడి ఓర్పుకు కూడా మెచ్చుకున్నాడు. అయితే శృంగి ఇచ్చిన శాపానికి భయపడి తనను రక్షించుకోవడానికి చెయ్యవలసిన కార్యక్రమాల గురించి మంత్రులతో సంప్రదించాడు. భూమికంతటికి ప్రభువైనటువంటి పరీక్షిత్తు నేర్పరులైన వాంగుల్ని పిలిపించాడు. ఒంటి స్తంభంతో మేడ కట్టించమని ఆజ్ఞాపించాడు. అలా రాత్రి పగలు తనను విడవకుండా నమ్మకంగా ఉండే ఆప్తులు, సేవకులు, మంత్రులు మొదలైన వాళ్ళని రక్షణకి ఏర్పాటు చేసుకుని ఒంటి స్తంభం మేడలో నివసించాడు. విషాన్ని పోగొట్టే మంత్రాలు తెలిసిన వాళ్ళని, విషవైద్యుల్ని రప్పించుకున్నాడు. విధిని ఎవరూ తప్పించలేరు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.